హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేటివ్ కూప్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఇవాళ మన క్రాఫ్ట్ ఏంటో చూసేద్దామా? ఇవాళ మనం ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేద్దామండి. పెన్ హోల్డర్, దానిపైన మనం వర్లీ ఆర్ట్ వేద్దాము. దానికి ఏంటి కావాలంటే బాక్స్, కలర్స్, సిజర్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్, ఇంకా మనం దానిలో పెట్టుకోవడానికి పేపర్ రోల్స్, ఇంకా పెన్ స్టాండ్గా వాడుతున్నాం కాబట్టి పెన్స్ అవన్నీ అనమాట. అంటే మనం ఏవి సెగ్రిగేట్ చేయాలనుకుంటే అవి. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే బాక్స్కి సైడ్స్ ఉన్న వింగ్స్ అవన్నీ ఫ్లాప్స్ అవి కట్ చేసేసి బాక్స్ మీద ఐస్ క్రీమ్ స్టిక్స్ అరేంజ్ చేద్దాం. అంటే మనకి ఎన్ని స్టిక్స్ పడతాయి, ప్లేసింగ్ ఏంటి చూసుకోవడానికి. అరేంజ్ చేసిన తర్వాత దానికి కింద నుంచి ఒక మార్క్ పెట్టుకుంటాం అనమాట పెన్సిల్ తోటి. అది రివర్స్ చేసి ఆ మార్క్ దగ్గర కట్ చేయడానికి వీలుగా అనమాట. అది రివర్స్ చేసి కట్ చేసేసిన తర్వాత మనం అవి 1 by 1 స్టిక్ చేసుకోవాలి. సో వర్లీ ఆర్ట్ గురించి మాట్లాడుకోవాలంటే వర్లీ ఆర్ట్ చాలా చాలా పురాతనమైన ఆర్ట్ ఫామ్ అండి. అది అంటే అబౌట్ కొన్ని సెంచురీస్ అని చెప్పొచ్చు. మేబీ 10th century నుంచి ఉంది అన్నమాట వర్లీ ఆర్ట్. అది ట్రైబల్ ఆర్ట్. ఇది మహారాష్ట్రలో ఎక్కువగా ఈ ఆర్ట్ ఫామ్ ఉండేదన్నమాట. అది ఇప్పుడు బాగా ఎక్స్టెంట్ అయిపోతుందని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆర్ట్ ఫామ్ని బతికించడానికి, అందరికీ పరిచయం చేయడానికి వీలుగా చాలా సిటీస్లో వాల్స్ మీద, తర్వాత రైల్వే ట్రాక్స్ సైడ్ వాల్స్ మీద, తర్వాత హైవేస్ దగ్గర సైడ్ వాల్స్ మీద అలా వేయటము అలా స్టార్ట్ చేశారనమాట. అలా స్టార్ట్ చేసిన తర్వాత జనాలు బాగా ఇంప్రెస్ అయ్యారు దానికి. అయిన దాన్ని బట్టి వాళ్ళు అప్పటి నుంచి నెక్స్ట్ నుంచి ఏం చేశారంటే క్లాత్స్ మీద అనమాట, హ్యాండ్ బ్యాగ్స్, సారీస్, బెడ్షీట్స్, హ్యాండ్ కర్చీఫ్ ఇలా అనమాట క్లాత్ మీద కూడా అదే చేయడానికి ట్రై చేశారనమాట. బాగా అంటే జనాల వరకు రీచ్ అవ్వటానికి, ఓకే మనకి ఇలాంటి ఆర్ట్ ఫామ్ ఒకటి ఉంది, ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఇది, ట్రైబల్ ఆర్ట్ ఫామ్ అనేసి జనాలకి పరిచయం చేయడానికి, అందరిలో అది గుర్తుండేలా చేయటానికి అనమాట. అది ఇప్పుడు కొంతమంది స్కూల్ బుక్స్లో కూడా అంటే లోవర్ క్లాసెస్కి స్కూల్ బుక్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఆర్ట్ ఫామ్, ఈ ట్రైబల్ ఆర్ట్ ఫామ్ అనేది. దాన్ని వర్లీ ఆర్ట్ అని అంటారనమాట. అయితే మనం మాటల్లో ఇది చూస్తే అన్నీ స్టిక్ చేసేసి, ఐస్ క్రీమ్ స్టిక్స్ అన్నీ స్టిక్ చేసేసి కింద స్టాండ్ లాగా అనమాట. ఒక 4 స్టిక్స్ ఒకవైపు, ఇంకో 4 స్టిక్స్ ఇంకోవైపు, టోటల్ 8 స్టిక్స్ అనమాట ఫుల్ లెంత్లో వదిలేసి, మిగతా మాత్రం మనకు కొంచెం ఎంత హైట్లో కావాలో అంత హైట్లో కట్ చేసుకుని అవి అంటించేసుకున్నాము. అవి అంటించుకున్న తర్వాత వాటికి కలర్ వేసాము, బ్రిక్ రెడ్ అనమాట. బ్రిక్ రెడ్ వేసేసి దాని లోపల ఇప్పుడు మనము పెన్స్ అవి సెగ్రిగేట్ చేయాలనుకుంటున్నాం కదా, పెన్ స్టాండ్ లాగా, అవి సెగ్రిగేట్ చేయడానికి వీలుగా ఉన్నట్టు టాయిలెట్ పేపర్స్ లోపల ఉన్న ఇది పెడుతున్నాం అనమాట, పేపర్ రోల్. అంటే ఎక్కువ కంపార్ట్మెంట్స్ మనకు వస్తాయి అన్నట్టు అనమాట. అయితే ఇక్కడ దీనికి బ్రిక్ రెడ్ ఎందుకు వేసాము అంటే ఈ వర్లీ ఆర్ట్ అనేది ఎక్కువగా పాతకాలంలో, అంటే ఆ ట్రైబల్స్ ఎక్కువగా వాళ్ళ గోడల మీద వేసుకునేవాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ అవి అయ్యేటప్పుడు. అంటే మనం ఇప్పుడు డెకరేట్ చేస్తాం కదా మన ఇల్లులు ఫంక్షన్స్కి వాటికి, వాళ్ళు ఇలా వర్లీ ఆర్ట్తో డెకరేట్ చేసుకునే వాళ్ళు అనమాట. ఇల్లు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి, వాటికి. వాళ్ళకి ఏంటంటే బ్రిక్ మట్టితో కదా వాళ్ళు ఇల్లు కట్టుకునేవాళ్ళు అప్పుడు. ఆ మట్టి బ్రిక్ రెడ్లో ఉండేదన్నమాట. దానిపైన వీళ్ళు మ్యాక్సిమం వైట్ పెయింట్స్ వాడేవారు. సో ఆ ట్రెడిషన్ని అలా ఉంచటానికి వీలుగా నేను ఈ బ్రిక్ రెడ్ కిందన వేసి దానిపైన వైట్ కలర్తో పెయింట్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి చాలా చోట్ల అంటే బ్లాక్ కలర్లో అని, మల్టీ కలర్లో అని చాలా పెయింట్స్ వస్తున్నాయి కానీ, బట్ ద ట్రెడిషనల్ వే ఆఫ్ దిస్ వర్లీ ఆర్ట్ ఇస్ బ్రిక్ రెడ్ బ్యాక్గ్రౌండ్ మీద వైట్ కలర్ పెయింట్తో పెయింట్ చేయడం అనమాట. సో మనం దీని మీద ఏం చేస్తున్నామంటే చిన్న డిజైన్, ఇప్పుడు మన డాటింగ్ టూల్తో అనమాట చిన్న డాట్స్ అవి డిజైన్ పెట్టుకుని కిందన నేను పెన్తోని వేసాను అనమాట. ఈ గ్లిటర్ పెన్స్ అలాంటి పెన్స్ వస్తాయి కదా, కానీ నాకు అది సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. అందుకని నేను మళ్ళీ దాన్ని నార్మల్గా మన వైట్ పెయింట్స్తోనే మళ్ళీ దాన్ని నార్మల్గానే కలర్ చేసేస్తాను. అయితే ఇప్పుడు ట్రయాంగిల్స్ వేస్తున్నాను చూస్తున్నారా? వర్లీ ఆర్ట్లో అంతా ట్రయాంగిల్సేనండి. ట్రయాంగిల్, సర్కిల్, ఇంకా స్క్వేర్, ఈ 3 షేప్సే ఉంటాయి వర్లీ ఆర్ట్ అంతా. అంటే మన ఎన్వైర్న్మెంట్కి దగ్గరగా ఉండే షేప్స్ అనమాట. సర్కిల్ అంటే సన్ అని, ట్రయాంగిల్స్ ఏమో బాడీ అంటే మనిషి హ్యూమన్ బాడీస్ అని, తర్వాత స్క్వేర్ ఏమో దాని ప్రొఫార్మా అనమాట. అలా ఎలా ఉంటుంది, సెంటర్ ఎలా కనిపిస్తుంది, దాని బార్డర్స్ అవి ఎలా ఉండాలి అన్న దృష్టిలో అనమాట.
అలాగా ఓన్లీ ఈ 3 షేప్స్లోనే వర్లీ ఆర్ట్ అంతా అయిపోతుంది అనమాట. ఈ ట్రయాంగిల్స్లో మన హ్యూమన్ బాడీ గీయాలంటే పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్, పైది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ అనమాట. అలాగా యానిమల్స్ కూడా, ట్రీస్ కూడా అన్నీ. అంటే జనరల్గా ఈ వర్లీ ఆర్ట్ అనేది ఎక్కువగా మన ట్రెడిషన్ని చూపించేదిగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అయినా ఏమైనా కూడా అంత ట్రెడిషన్ని, అంటే ఇప్పుడు పాతకాలంలో డ్రమ్స్, లేకపోతే ట్రంపెట్, లేకపోతే ఏమైనా డాన్స్ చేసేటప్పుడు చేతిలో గిలక లాంటివి ఒకటి ఉండేవి కదా వాళ్ళవి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకుని డాన్స్ చేస్తున్నట్టు, తర్వాత లేకపోతే ట్రైబల్ లేడీస్ అందరూ కలిపి వాటర్ తెస్తున్నట్టు. అంటే విలేజ్ కల్చర్, విలేజ్లో ఎలా ఉంటుంది, ఎలా నడుస్తుంది, ఒక లేకపోతే హర్డ్ ఆఫ్ యానిమల్స్, అవన్నీ అనమాట. వాటి గురించి ఎక్కువగా ఉంటుంది అనమాట వర్లీ ఆర్ట్ డ్రాయింగ్స్లో. మనం ఉమెన్కి మెన్కి డిఫరెన్సియేషన్ ఏంటి అంటే సేమ్ షేప్స్ ట్రయాంగిల్స్తోనే ఉంటుంది. కాకపోతే ఉమెన్కి ఏంటంటే హెడ్ పైన బన్ వేస్తారు. బన్ వేయటం ఏంటంటే అది ముడి అనమాట, హెయిర్ పైన ముడేసుకున్నట్టుగా. అలా బన్ వేసి బన్కి డెకరేట్ చేస్తే అది ఫీమేల్ అనమాట. అలా బన్ లేకుండా నార్మల్గా ఉంటే కనుక అది మేల్. అలాంటి సింపుల్ డిఫరెన్సెసే కానీ పెద్దగా కాంప్లికేటెడ్గా ఏమీ ఉండదు. ఆర్ట్ ఫామ్ అయితే చాలా సింపుల్ ఆర్ట్ ఫామ్. అంటే మనకి విలేజ్ కల్చర్ ఎలా చూపించాలి అనే ఒక ఐడియా ఉంటే కనుక మనం చాలా ఈజీగా డ్రా చేయొచ్చు ఇది. సో అదండి మన పెన్ స్టాండ్. చూసారా, మనం మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ పెట్టడం వల్ల ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోగలిగాము. ఇప్పుడు మన సెకండ్ ఏంటో కూడా చూసేద్దాము. దానికి మనం నార్మల్గానే కార్డ్బోర్డ్ పైన, అంటే ఇప్పుడు వర్లీ ఆర్ట్ దీనిపైన కూడా ట్రై చేస్తున్నాము. మన నార్మల్ కార్డ్బోర్డ్ని స్క్వేర్స్లా కట్ చేసుకుని దానిపైన మళ్ళీ సేమ్ అదే బ్రిక్ రెడ్ కలర్ పెయింట్ చేసి దానికి బార్డర్స్ అనమాట. అంటే సింపుల్ బార్డర్స్, అవి ఏవి కాంప్లికేటెడ్గా ఉండవు వాళ్ళవి, అంతా చాలా సింపుల్గానే ఉంటాయి అన్నమాట. సో మనం అదే ఫాలో చేస్తూ మన ట్రయాంగిల్స్ వేస్తున్నాం వాటి మీద. అంటే సర్కిల్స్, ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఇవే వాళ్ళు ఎక్కువగా వాడేవాళ్ళు కాబట్టి మనం కూడా అలాగే అనమాట. స్క్వేర్స్ మీద ట్రయాంగిల్స్ అండ్ సర్కిల్స్లో డాట్స్ అవి పెట్టి మనం దీనిపైన ఆర్ట్స్ డ్రా చేద్దాము. అయితే దీనిలో యానిమల్స్ కూడా ఇలాగే ట్రయాంగిల్స్లోగానే ఉంటాయి అన్నమాట. యానిమల్స్ అయినా లేకపోతే ఇప్పుడు కౌ, డాగ్ ఏవైనా సరే అంత ట్రయాంగిల్ ఫామ్స్లోనే ఉంటాయి వీటివన్నీ. ఇవి చాలా ఓల్డ్ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ అవటం వల్ల దీనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అంటే అప్పట్లో ఈ ఆర్ట్ ఫామ్స్ డ్రా చేసి జనాలు బాగా రీచ్ అయింది, జనాలకి అంత బాగా రీచ్ అయిందనమాట ఈ డ్రాయింగ్స్ అంతటి వల్ల. ఈ వర్లీ అనేది వర్లీ అనే పెట్టారనమాట. వర్లీ అంటే బేసిక్గా మీనింగ్ ఏంటంటే అ పీస్ ఆఫ్ ల్యాండ్ అని. అప్పట్లో ఫార్మర్స్ అంతా ఎక్కువ ఉండేవాళ్ళు కదా, అలా అనమాట. అ పీస్ ఆఫ్ ల్యాండ్ అని, ఫీల్డ్ అని వర్లీ అంటే. ఈ ఆర్ట్ ఫామ్లో కూడా ఎక్కువ ట్రెడిషనల్గా లేకపోతే ఫార్మింగ్ ఎలా ఉంటుంది, లేకపోతే విలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది అదంతా చూపించడానికి ఉంటుంది అనమాట. అంటే బేసిక్ ద ఒరిజినల్ ఆర్ట్ ఫామ్లో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం చాలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాము మన థాట్ ప్రాసెస్ దానిపైన అప్లై చేసి. అదర్వైజ్ ఓన్లీ విలేజ్ ట్రెడిషన్స్, విలేజ్ కల్చర్, ఫార్మింగ్ అవన్నీ చూపించడం అనమాట ఉండేది ఈ ఆర్ట్ ఫామ్లో. అప్పట్లో వీళ్ళు దీన్ని అంటే ట్రైబల్స్ ఎలాగంటే పెయింట్ చేసేవాళ్ళు, వైట్ పిగ్మెంట్ కోసము రైస్ ఫ్లోర్ని అంటే బియ్యం పిండిని వాటర్లో మిక్స్ చేసి అందులో గమ్ యాడ్ చేసేవాళ్ళంట. ఈ చెట్టు నుంచి తీసే గమ్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేవాళ్ళంట. యాడ్ చేసి దాంతోనే వాళ్ళ ఇంటి గోడల పైన డ్రా చేసేవారు. డ్రాయింగ్ ఎలాగా, అప్పట్లో పెయింట్ బ్రష్ లేదు కదా, అందుకనే బ్యాంబూ స్టిక్ ఏదైతే ఉంటుందో అది చూ చేసి, మన మామూలుగా పందెం పుల్ల లేకపోతే ఇవి చూ చేస్తే మనకు అలా బ్రష్ లాగా ఫామ్ అవుతుంది. అలాగనమాట ఒక బాదం బ్యాంబూ స్టిక్ తీసి దాన్ని చూ చేసి దాంతో ఆ బ్రష్తో పెయింట్ చేసేవాళ్ళంట, వైట్ పిగ్మెంట్ వైట్ రైస్ ఫ్లోర్తో కలిపేసి. చూసారా, అది మనం ఆ 4 స్క్వేర్స్ని ఇంకొక స్క్వేర్ పైన అంటించేసి దానికి సపోర్ట్ పెట్టాము. అది కాదండి మన ఫైనల్ లుక్. మీకు ఎలా అనిపించింది? నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి ఇది చేస్తూ. మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. వర్లీ ఆర్ట్లో మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే కనుక నాకు కింద కమెంట్ చేయండి. ఇంకా మనం చాలా ట్రై చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.